వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఈరోజు సాక్షిలో ఒక వార్త చూసాం. ఆ వార్త గురించి తర్వాత మళ్ళీ ప్రస్తావిద్దాం, మాట్లాడుకుందాం. ఈలోపు బాపట్ల జిల్లా చెరుకోలు మండలం రాజోలు గ్రామ వాసి అమర్నాథ్ గౌడ్ 15 సంవత్సరాల పిల్లాడు 10th క్లాస్ చదువుకుంటున్నాడు. వాళ్ళ అక్కని ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఆ పసివాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రోజు సాక్షిలో అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగలబెట్టారని ఎక్కడ వార్త రాయలా. డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు వేధించి వెంటాడి పోలీసుల చేత చిత్రహింసలు పెట్టించి మరీ చంపారు. ఆ రోజు ఎస్సీ డాక్టర్ సుధాకర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంపించిందని సాక్షిలో వార్త రాయలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హింసించి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దళిత బిడ్డని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్పి వార్త రాయలేదు. వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమణనం చేసి హింసించి ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కూడా ఎస్సీ బిడ్డని దారుణంగా హింసించి శిరోమణనం చేశారని సాక్షిలో ఎక్కడ వార్త రాయలా. పల్నాడు ప్రాంతంలో చంద్రయ్య బీసీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన్ని పార్టీ మారమని జగన్కి జై కొట్టమని ఒత్తిడి చేసినా ఆయన పార్టీ మారలేదు. ఆయన పేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోస్తున్న జై చంద్రబాబు అన్నాడు తప్ప జగన్ పేరెత్తడానికి కూడా ఇష్టపడలే. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ నాయకుడిని చంపారు అని సాక్షిలో అక్కడ వార్త రాయలా. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బిడ్డలను సుమారుగా 600 మందిని చిత్రవద చేసి చంపారు, కొట్టారు, శిక్షించారు, దారుణంగా వ్యవహరించారు. బీసీలది అదే పరిస్థితి. ఆనాడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన ఘోరాలకు కానీ, నేరాలకు కానీ, దారుణాలకు కానీ కుల ప్రస్తావన తీసుకురాలేదు. కనీసం ఆ వార్తని సాక్షిలో రాయలా. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈరోజు విజయవాడ పడమటకు చెందిన ఒక రౌడీ షీటర్ 23 కేసుల్లో ముద్దాయి, 20 కేసుల విచారణ పూర్తయింది. మరో 3 కేసులు విచారణ దశలో ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉన్నాయి. 2 కేసుల విచారణకు హాజరు కాకపోతే కోర్టు సమన్లు జారీ చేసింది. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇటీవల జగ్గపేట దగ్గర తన స్నేహితులతో కూర్చుని మందు పార్టీ చేసుకుని ఒక స్నేహితుడిని బీర్ బాటిల్తో తలకాయ మీద కొట్టి చంపేశాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మిగతా కేసుల విచారణకు హాజరు కాకపోవడం, వారెంట్లు జారీ కావడం, ఆ వారెంట్ల వల్ల పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అతను పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడో తెలియదు. అతనేం పసిపిల్లాడు కాదు, అమాయకుడు కాదు, రౌడీ షీటర్, కరుడు కట్టిన నేరగాడు. దాని మీద ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు. గంజాయి స్మగ్లింగ్, గంజాయి అమ్మకాలు, వ్యక్తుల్ని హత్య చేయడం, కొట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఇలాంటి కేసులన్నీ, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అతను. వార్త ఏం రాశారంటే ఎంత అసహ్యకరంగా సాక్షి తయారైందంటే ఆ వార్త చూస్తే అర్థమవుద్ది. ఆ వార్త హెడ్లైన్ కాపు యువకుడిది లాకప్ డెత్తేనా. ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అతను రౌడీ షీటర్ 23 హత్యల్లో కానీ, రౌడీజంలో కానీ, వ్యక్తులను కొట్టిన కేసులో కానీ, గంజాయి కేసులో కానీ ఇరుక్కున్న రౌడీ షీటర్ అతను, కరుడు కట్టిన నేరగాడు. ఆ నేరగాడికి ముందు కులం పేరు ఎందుకు తీసుకొచ్చారు? ఇందాక మనం ప్రస్తావించినట్టు వాళ్ళందరికీ కుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? సాక్షి దీనికి సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, భారతిరెడ్డి సమాధానం చెప్పాలి. రౌడీ షీటర్కి కులాన్ని తగిలించి కాపు యువకుడిది లాకప్ డెత్తేనా అని హెడ్డింగ్ పెట్టడం ఏంటి? అసలు పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేశారు? పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారన్న భయంతో ఆ రౌడీ షీటర్ పారిపోయాడు, ఇల్లు వదిలిపెట్టి. ఎక్కడ పారిపోయాడో తెలియదు. ఆ రౌడీ షీటర్ పేరు సాయి కృష్ణ. అతని తల్లి, నా కొడుకు కనపడట్లేదు, పోలీసులు కిడ్నాప్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమెతో కంప్లైంట్ ఇప్పిస్తే కోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ముందు ప్రవేశపెట్టమని చెప్పింది. దొరికితే తీసుకొచ్చి ప్రవేశపెడతారు, అది వేరే సంగతి. అసలు వార్త రాయకుండా కాపు యువకుడని ప్రస్తావించడంలో సాక్షి ఒక్కరాక్షి ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఏ రకమైన భావజాలాన్ని ప్రజలు వ్యాప్తి చేద్దామనుకుంటున్నారు? నిన్నగాక మొన్న ఆ గుడివాడ అమర్నాథ్ హోమ్ మినిస్టర్ని పట్టుకుని మేకప్ కేజీలు అంటూ మాట్లాడాడు. మరి ఆ రోజు వార్త ఎందుకు రాయలా? ఎస్సీ మహిళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడటం ఏంటి, మహిళల గురించి మాట్లాడటం ఏంటి, వ్యక్తిత్వహనం చేయడం ఏంటి, మేకప్ల గురించి మాట్లాడటం ఏంటి అని చెప్పి ఎందుకు నిలదీలా? అంటే సాక్షి తనకు అనుకూలంగా తనకు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అవసరమైతే ఏ స్థాయిగా దిగజారిపోయింది, ఇంకా దిగజారదు అనుకున్న ప్రతిసారి అంతకంటే ఎక్కువ దిగజారిపోతా ఇలాంటి నీచ వార్తలు రాసుకుంటా కూర్చుంది. పెద్ద ఆర్టికల్ రాసింది ఆ సాయి కృష్ణ మీద. ఒక నేరగాడు, ఒక ఉన్మాది, హత్యలు చేసేవాడి పేరు ప్రస్తావిస్తూ ఆ రకంగా వార్త రాసుకుందంటే
సాక్షి నరాన ఎంత విషం నింపుకుందో ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద ఎంత విషం కక్కుతూ ఉందో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేధావులు, జర్నలిస్టులు, ఎర్నలిస్టులు కానీ జర్నలిస్టులు ప్రతి ఒక్కరు ఈ వార్తల మీద స్పందించాలి. కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో సాక్షి సమాధానం చెప్పాలి. లేదో తీసుకొస్తామంటే గతంలో మీరు చేసిన హత్యలు, మీరు చేసిన మారణ హోమాలు, దారుణాలు మొత్తం అన్నిటిని కూడా కుల ప్రస్తావనతో మొదలుపెట్టండి. అంటే హత్యలు చేసిన వాళ్ళని, గంజాయి అమ్మేవాళ్ళని, గంజాయి తాగేవాళ్ళని, ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళని, రౌడీజం చేసేవాళ్ళని మీరు సమర్థిస్తారా? అదే మీ పని. సాక్షి సమాధానం చెప్పాలి, ప్రజలు సాక్షి నిలదీయాలి, మేధావులు భారతిరెడ్డిని ప్రశ్నించాలి ఆ వార్తలు ఏంటని. తప్పుడు రాతలు రాసుకోవడానికి, విషయాన్ని ప్రచారం చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి లేపుకోవడానికి తప్ప ఆ సాక్షి వల్ల ఈ సమాజానికి, రాష్ట్రానికి ఉపయోగం ఏంటో ప్రజలు కూడా ఆలోచించాలి. నమస్కారం.